హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏ మంత్రం వేశాడే 18 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఏ మంత్రం వేశాడే పార్ట్ 19. వాళ్ళు ప్రశాంతపడి నవ్వుతూ, అయితే ఇప్పుడు మాకు కోడల్ని వెతికే పని పడిందా అన్నారు తింటూ. మనకు పని లేదురా, మనకి ఏ శ్రమ లేకుండా సులువుగా వాడి పెళ్లి చేసేలా నా దగ్గర ఒక మంచి మార్గం ఉంది అంది సావిత్రమ్మ నవ్వుతూ. అందరూ ఏంటది అన్నట్టు చూస్తూ ఉన్నారు. మరి ఏమీ లేదు, నాకొక ఆలోచన వచ్చింది, కానీ మీ అందరి ఉద్దేశం కూడా చెప్తే దాన్ని బట్టి మనం ఒక నిర్ణయం తీసుకుందాము. అందరూ నిర్మోహమాటంగా మనసులో మాట చెప్పాలి మరి అంది అందరి వైపు చూస్తూ. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. మొదటిసారి ఇంట్లో అందరి అభిప్రాయం అడిగేసరికి. ఏంటి అమ్మా అది అన్నారు మనోహర్. మన దీక్ష స్నేహితురాలు రిషిత మీకు తెలుసు కదా, ఆ అమ్మాయి మన అభికి అయితే బాగుంటుంది అని నా మనసుకు అనిపించింది, మీరేమంటారు అని అడిగింది అందరి వైపు చూస్తూ. ఆ మాట వినగానే అందరూ ఆలోచనలో పడ్డారు. దీక్ష షాక్ అయిపోయి, వావ్ నానమ్మ, నువ్వు సూపర్, అసలు అన్నయ్య రిషి, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది నానమ్మ నీకు అని ఎగ్జైట్ అవుతూ అరుస్తూ ఉంది. మళ్ళీ అంతలోనే సావిత్రమ్మ ముందే అలా మాట్లాడడం గుర్తువచ్చి సైలెంట్ అయిపోయింది. ఎందుకు ఆగిపోయావు నాన్న, చెప్పాను కదా నేను, ఇప్పటి నుంచి మీ మనసులో ఏదున్నా నాకు చెప్పండి, నేను అడ్డు చెప్పను అని అంది నవ్వుతూ. దీక్ష ఇంక సంతోషం పట్టలేక, అబ్బా నానమ్మ అని లేచి వచ్చి సావిత్రమ్మని గట్టిగా పట్టుకొని, నిజంగా రిషి వల్లే మన ఇంట్లో ఇంత మార్పు, నాకు చాలా నచ్చింది నానమ్మ ఇలా ఉండటం, ఇప్పటి నుంచి ఏమున్నా నానమ్మతో చెప్పడానికి భయపడనక్కర్లేదు, ఎంత బాగుందో ఇలాగా అంది. అవును సావిత్రమ్మ, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇప్పటికైనా పిల్లలు నీకు భయపడి మనసులో మాట చెప్పలేక తమలో తామే సతమతం అయ్యేవారు, ఇప్పుడు ఆ అవసరం లేదు. కానీ ఇంతకీ మన అభి పెళ్ళి ఆ అమ్మాయితో చేద్దామని నీకెలా అనిపించింది అన్నాడు శంకరయ్య. రిషిత కారణంగానే నాలో ఈ మార్పు, తన మాటలతో నన్నే మార్చేసింది, అంటే ఈ ఇంటిని మార్చేసింది. మనిషికి స్వేచ్ఛ ఎంత అవసరమో ఒక్క మాటలో నాకు అర్థమయ్యేలా చెప్పగలిగింది. ఇంతకంటే ఇంకా గొప్ప కారణం అవసరమా? ఆ అమ్మాయి మన ఇంటికి ఎంత సరైనదో చెప్పడానికి, తను మన ఇంట్లోకి వస్తే మన ఇంట్లో సంతోషం ఉంటుంది అని ఇంతకు మించి ఇంకా ఎలా చెప్పగలము? ఒక్క మాటతోనే నన్ను మార్చేసే శక్తి ఉన్న అమ్మాయి మన ఇంట్లో ఉండటం, నా మనవడికి భార్యగా ఉండటం మంచిదని నాకు అనిపించింది. ఆ అమ్మాయితో ఈ ఇంటికి ఏదో తెలియని అనుబంధం ముడిపడింది. రిషిత నా మనవడి కోసమే రాసిపెట్టినట్టు నా మనసుకి అనిపించింది. అందుకే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది అందరినీ చూస్తూ. నువ్వు సూపర్ నానమ్మ, ఎంత మంచి నిర్ణయమో తెలుసా నానమ్మ. మీకు ఇంకొకటి తెలుసా, అన్నయ్యకి కూడా రిషి అంటే చాలా ఇష్టం. అన్నయ్య చెప్పడు కానీ రిషి కోసం రోజు వెళ్తాడు, ఎప్పుడు తన గురించే ఆలోచిస్తాడు అమ్మా, తన మైండ్ అంతా రిషినే ఉంటుంది అంది దీక్ష. అంటే వాడు రోజు అలా ఉండేది రిషిత కోసమా అంది నీరజ ఆశ్చర్యంగా. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా వాడు ఇలా అయ్యింది అన్నాడు మనోహర్ అప్పుడే అర్థమైన వాడిలా. అవును నాన్న, నేను అడిగాను అన్నయ్యని, నాకేం చెప్పలేదు, కానీ అన్నయ్య మొహంలోనే నాకు స్పష్టంగా తెలిసిపోయింది రిషి అంటే అన్నయ్యకి ఎంత ఇష్టమో. తన గురించి అడిగితే వెంటనే ఒకలాంటి స్పార్క్ వచ్చి చేరుతుంది అన్నయ్య కళ్ళల్లో. ఇంకా తన కోసం అంటే అన్నయ్య ఏదైనా చేసేస్తాడు అంది దీక్ష నవ్వుతూ. అవును, దీక్ష చెప్పింది నిజమే నీరజ, వాడు పైకి కనిపించట్లేదు కానీ ఆ అమ్మాయిని ఎంతగా ఇష్టపడుతున్నాడో వాడిలో వచ్చిన మార్పు చెప్పగానే చెప్తుంది. నేను కూడా వాడిని గమనిస్తూనే ఉన్నాను. మొదటి రోజే అనుమానం వచ్చింది, ఎవరినో అనుకున్నాను కానీ రిషితనే అన్న విషయం నాకు ఈ మధ్యనే అర్థమైంది. వాడి ప్రవర్తనతో ఇంకా నమ్మకం వచ్చింది, అందుకే ఆలోచించి మిమ్మల్ని ఇలా అడుగుతున్నాను అంది నవ్వుతూ. అమ్మ, వాడికి ఇష్టమైతే మాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు, పైగా నీకు కూడా ఆ అమ్మాయి నచ్చిందని చెప్తున్నావు, ఆ అమ్మాయిని కూడా ఒకసారి కనుక్కొని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో పెళ్లి గురించి మాట్లాడేస్తే సరిపోతుంది అన్నారు మనోహర్. రిషితకి వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారో తెలియదంట నాన్న, తనకు ఉన్నది ఒక తమ్ముడే అని చెప్పింది రిషి, అడిగితే ఇక తననే అడగాలి అంది దీక్ష. రేపు ఉదయమే వెళ్దాం, తన ఇల్లు ఎక్కడా
అంది సావిత్రమ్మ దీక్ష వైపు చూస్తూ. ఇల్లు తెలీదు నానమ్మ, తను వర్క్ చేసే షాప్లో కూడా నిన్నే గొడవ జరిగి మానేసింది. ఇప్పుడు తను ఎక్కడుంటుందో తెలీదు, కానీ అన్నయ్యకు తెలిసే ఉంటుంది. అన్నయ్యే రిషిని డ్రాప్ చేశాడు నిన్న అంది నవ్వుతూ. అవునా, సరే అయితే వాణ్ణి అడిగి తెలుసుకొని రా దీక్ష అంది సావిత్రమ్మ నవ్వుతూ. దీక్ష పరుగున అభి దగ్గరికి వచ్చి, అన్నయ్య రిషి ఎక్కడ ఉంటుందిరా, వాళ్ళ ఇల్లు ఎక్కడా, త్వరగా చెప్పు అని గబగబా అడిగేసి సమాధానం కోసం చూస్తూ ఉంది. రిషి ఇల్లా, ఎందుకురా అని అభి అంటుండగానే, అబ్బా చెప్పురా ఫాస్ట్గా, ఇప్పుడు తనకి జాబ్ లేదుగా, సో ఇప్పుడు ఇంట్లోనే ఉండుంటుంది, త్వరగా వెళ్ళాలి చెప్పురా అనగానే, తనకి జాబ్ వచ్చేసింది, మనం వెళ్ళిన పక్క షాప్లోనే మళ్ళీ జాయిన్ అయ్యారు ఇద్దరు అన్నాడు అభి. అవునా అని నవ్వుతూ పరిగెత్తుకొచ్చి అదే విషయం సావిత్రమ్మకి చెప్పింది దీక్ష. ఉదయం సావిత్రమ్మ దీక్ష ఇద్దరూ బయలుదేరి వచ్చారు రిషి వర్క్ చేసే షాపింగ్ మాల్కి. అక్కడ రిషి కోసం చూస్తూ తను కనిపించకపోవడంతో చోటు దగ్గరికి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రిషిత అనే అమ్మాయి ఉండాలి కదా, తను ఎక్కడ ఉంది అని అడిగింది దీక్ష. రిషి నిన్న చోటుతో ఉండటం చూసింది, కానీ తానే చోటు అని తెలియదు దీక్షకి. ఓ, మీరు అక్క కోసం వచ్చారా అని ఆశ్చర్యంగా చూస్తూ, అక్కని ఇప్పుడే ఏదో కొత్త డిజైన్ చూపించడానికి అని ఓనర్ తీసుకువెళ్ళాడు, రావడానికి చాలా టైం పడుతుంది, ఈవినింగ్ అవ్వచ్చు అన్నాడు. అక్క అంటే మీరు చోటునా అని అడిగింది దీక్ష. మీకెలా తెలుసు అంటే మీరు దీక్ష అనగానే, అంది దీక్ష తలుపుతూ. మీరు సావిత్రమ్మ గ్రాండ్మానా అన్నాడు చోటు ఇద్దరి వైపు చూస్తూ. అంటూ ముగ్గురు నవ్వేశారు. గ్రాండ్మా, మీరు మా అక్క కోసం వచ్చారా, లేదా ఏదైనా పని మీద వచ్చారా అని అడిగాడు. మా రిషిత కోసమే, కానీ ఒకటి తెలుసుకోవాలి, అది ఎలా అడగాలో తెలియట్లేదు బాబు. మీకు తల్లిదండ్రులు లేరా, అంటే చనిపోయారా అంది సావిత్రమ్మ చోటు వైపు చూస్తూ. అక్క నేను ఒకే తల్లి కడుపున పుట్టలేదు, అక్కకి అమ్మ నాన్న ఉన్నారు, కానీ ఎక్కడున్నారో నాకు తెలీదు అన్నాడు చోటు బాధగా. అవునా, అంటే రిషితకి పేరెంట్స్ ఉన్నారా, మరి ఇలా ఎందుకు అని అడిగింది దీక్ష. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.